ప్రభుడవు నీవే, నీవే నా దేవుడవు, నీవే నా రాజువు, నీవే నా ప్రభుడవు, నీవే, నీవే నా దేవుడవు యేసయ్యా. పైన పశువులు నీవే, భూమి పైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే, నీవే అవి నీవే. భూమి పైన పశువులు నీవే, భూమి పైన పంటలు నీవే, సముద్రంలో జీవులు నీవే, నీవే అవి నీవే. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, 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 అర్పింతును యేసయ్యా. పెట్టిననుకున్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాకేమున్నది. విలువ పెట్టిననుకున్నావు, అయినా స్వేచ్ఛను ఇచ్చావు, ప్రతిగా ఇచ్చేందుకు నాకేమున్నది, నాకేమున్నది. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, 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 అర్పింతును యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును, 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 అర్పింతును యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్వస్థతనిచ్చు ఆత్మ, వాక్యం బోధించు ఆత్మ, స్వస్థతనిచ్చు ఆత్మ, వాక్యం బోధించు ఆత్మ ఇవ్వుము దేవా, నీ సన్నిధిలో నిలిచియున్నాము, ఇవ్వుము దేవా, నీ సన్నిధిలో నిలిచియున్నాము. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా,
నిలిచియున్నాము. ఇవ్వుము దేవా నీ సన్నిధిలో నిలిచియున్నాము. యేసయ్యా 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 కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. హల్లెలూయా 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 యేసయ్యా 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 కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. కదలాలి ఈ భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. హల్లెలూయా 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 యేసయ్యా 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 ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం, ఒకే ఒక్క జీవితం, ఒకే ఒక్క ప్రాణం అర్పింతును అర్పింతును ఓ అర్పింతును అర్పింతును యేసయ్యా 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 దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తును జీవము కలిగిన నామం పేరిట నాకు ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి ఈ ఉదయకాల సమయమందు ఈ రీతిగా మరొకసారి మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యము చుట్టూ సమావేశమయ్యే గొప్ప కృపను, గొప్ప ధన్యతను ప్రభువు మనకు అనుగ్రహింపజేసి ఉన్నారు. అందును బట్టి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. నిత్యముగా దేవుడు మనకు అనుగ్రహింపచేసినటువంటి యొక్క అమూల్యమైన సమయంలో, ఇక గొప్ప తరుణములో దేవుని యొక్క వాక్యాన్ని, ఈ గడియ వర్తమానాలు మనం ధ్యానిస్తూ
ఆత్మీకంగా బలపరచబడేటువంటి గొప్ప కృపను ప్రభు మనకు అనుకృపచేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు మనమందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మేళ్ల కృప చూపి మీరు మాకు అనుగ్రహింపచేసిన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ రీతిగా నీ వాక్యము చుట్టూ సమావేశమై ప్రభువా, మీ కృపను వేడుకునే గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు. మీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయబట్టడానికి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము ప్రభువా సరిదిద్దుకోవటానికి, మీ వాక్యము ద్వారా మా యొక్క విశ్వాస జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి మీరు మాకు అనుగ్రహింపచేసిన గొప్ప తరుణాన్ని, అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు. మమ్మల్ని ఇంకొన్ని బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. శక్తిమంతులుగా, బలవంతులుగా చేయండి. మీ ఆత్మతో నింపండి. ఈ ఉదయకాల సమయం ముందు ఈ గడికి మీరు సిద్ధపరిచిన వాక్కు ద్వారా నేరుగా సూటిగా మాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఏప్రిల్ 3వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము నుండి. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండినది అంతటిని, సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవా యెహోవా, అబ్రాహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు నీవే. దేవుని వరము ఎప్పుడు దాని స్థానమును కనుగొనును అనేటువంటి వర్తమానం. నామములు బైబిల్లో ఉన్నాయి, కానీ ఈ రోజున వాటిని మనం గమనించలేదు. తమ పిల్లలను రిక్కీ అని పిలుచుతున్నందుకు వారిని నేను గద్దించుట మీరు అనేకసార్లు విని ఉన్నారు. రిక్కీ అనేది భయంకరమైన పేరు. చూసారా? నువ్వు ఖచ్చితంగా వారిని అలాగున పిలవకూడదు. ఒకవేళ మీ పిల్లవాడి పేరు రిక్కీ అయితే వాడి పేరును మార్చండి. రిక్కీ లేక ఎల్పిన్ లేక అటువంటిది. రిక్కీ అనగా ఎలుక అని భావము. చూసారా? నీవు ఒక వ్యక్తిని ఏ విధంగా పిలుస్తావో అదే ప్రభావము కలిగినను. ఒకరోజు ఒక తల్లి తన కుమారుని రిక్కీ అని పిలిచినది. అతని పేరు రిక్కీ, జేమ్స్ రిక్కీ. ఆ పేరు రిక్కీ చాలా ప్రఖ్యాతిగాంచినది. కావున వారు అతన్ని రిక్కీ అని పిలిచేవారు. ఆ పేరు మార్చు అని నేను చెప్పాను. మరియు ఇక్కడ చిన్న వయస్సులో ఉన్న మన వలన కలిగిన వారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఒక చక్కని మంచి బాలుడు, మరొకని పేరు రిక్కీ. అతడు అదే రీతిలో ఉన్నాడు. మీరు అతన్ని గమనించండి. అతడి స్వభావం అదే రీతిగా ఉండును. నేను వారి తాతగారితో చెప్పాను, ఆ పిల్లవాని పేరు మార్చమని. ఆ తల్లికి చెప్పండి. కేవలము ఆ పేరు మార్చిన తర్వాత ఆ బాలుని గమనించండి. చూసారా? మీరు దానిని నమ్ముటలేదు. మనము అదే విధంగా చాలా కాలము నుండి జీవిస్తున్నామని తలస్తున్నారు. మరియు పేరులో ఏదో లేనట్లయితే యాకోబు అని పిలువబడినంత కాలము యాకోబు అనగా మోసగాడు. అతడు అదే విధంగా ఉన్నాడు. కానీ అతడు రాత్రంతయు ప్రభుతో పోరాడినప్పుడు దేవుడు అతని పేరును మార్చాడు. అతనికి 60 సంవత్సరముల వయస్సులో అతని పేరు యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చబడినది. ఇశ్రాయేలు అనగా దేవుని ఎదుట రాజకుమారుడు. మరియు అతడు అదే విధంగా ఉన్నాడు. కుమారుడు జన్మించకముందే అబ్రాముగా పిలువబడిన అతని పేరు అబ్రహాముగా మార్చబడినది. ఆ కుమారుడు జన్మించకముందు శారాయి పేరు శారాయి అని పిలువబడిన ఆమె శారాగా ఎందుకు మార్చబడినది? పౌలు పేరు అంతకుముందు సౌలు. కానీ అతడు యేసును కలుసుకున్న తర్వాత అతడి పేరు సౌలు నుండి పౌలుగా మార్చబడినది. సీమోను పేరు పేతురుగా మార్చబడినది. దాని అర్థము రాయి. మరియు వారందరి పేర్లు మార్చబడ్డాయి. ఎందుకనగా అందులో ఏదో ఉన్నది. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. వాల్యూమ్ 2, మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనము నుండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా?
మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. ప్రపంచము తునాతునకలైపోతున్నది అనేటువంటి వర్తమానం. ఆత్మ ప్రేరేపణ ద్వారా నా జీవితంలో బోధించినది ఏదైనా ఉన్నదంటే అది 7 ముద్రలు. కాబట్టి మనం అంత్యకాలంలో ఉన్నామని మనకు తెలుసు. గ్రంథములో వ్రాయబడిన పేరు గల చివరి వ్యక్తి విమోచించబడినప్పుడు అది పూర్తిగా నెరవేరుతుంది. తాను విమోచించిన వారిని తీసుకువెళ్ళటకు ఆయన వచ్చును. బహుశా అది వింతైన సమయం కావచ్చును. నువ్వెప్పుడైనా ఆలోచించావా? ప్రజలు ప్రసంగించడం కొనసాగించెదరు. మేము ప్రజలను రక్షిస్తున్నామని తలంచుచు సంఘము కూడా సాగిపోతుంది. అప్పటికి చాలా ఆలస్యమైనది, అదంతా అయిపోయినది. చూసారా? పూర్తిగా నశించబడిన వారి దగ్గరకు వర్తమానం వెళుతుంది. నోవహు దినములలో అతడు ఓడలో ఉన్న 7 దినముల వలె సొదొమలో అది జరిగినది. యేసు తానే ఆయన పరిచర్య 3వ దశలో నిత్య నాశనం పొందిన ఆత్మలకు ఆయన బోధించాడు. వారు నోవహు దినములలో మారు మనసు పొందక దీర్ఘకాలం శ్రమపడిన చెరలోని ఆత్మలు. మరియు ఈ కార్యములు ఎప్పుడు జరుగునో మనకు తెలియదు. మనం హెచ్చరించబడదాము. అక్కడే నిలబడి ఉండవద్దు. దాని గురించి ఏదో ఒకటి చేద్దాము. ఒకవేళ మనము దేవునితో సరిగా లేనట్లయితే మనము దేవునితో సరి చేసుకుందాము. ఆమేన్. చూసారా? నేను ఒక్కసారి ఆలోచించాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 6వ వచనం అనుకొనుచున్నాను. నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ 11వ అధ్యాయంలో ఉన్నదని నాకు ఖచ్చితంగా తెలుసు. రాబోవాడవు నీవేనా, లేక మేము వేరొకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు యోహాను ఒకసారి తన శిష్యులను ప్రభు అయిన యేసు దగ్గరకు పంపాడు. ఆయన చెప్పారు, మీరు వెళ్ళి జరిగిన వాటిని యోహానుకు తెలియపరచండి. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని అతనికి చెప్పుడి. వారు ఆ కొండను దాటి వెళ్ళుచుండగా బహుశా యేసు వారిని చూస్తూ ఉండవచ్చును. ఆయన చెప్పాడు, మీరు ఏమి చూచుటకు వెళ్ళారు? సన్నపు నార బట్టలు ధరించిన మనుష్యుడినా? వారు రాజగృహములో ఉందరు. గాలికి కదులుచున్న రెల్లునా? మీరు ప్రవక్తను చూచుటకు వెళ్ళారా? అవును, గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. మీరు అంగీకరించగలిగితే ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అని ప్రవక్త మలాకి 3లో చెప్పబడిన ప్రవక్త ఇతడే. ఒకసారి శిష్యులు ఈ విషయం గురించి ప్రశ్నించారు. వారు అడిగారు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారు? ఇప్పుడు గుర్తుంచుకొనండి, ఆయన తన శిష్యులతో మాట్లాడుచున్నాడు, పరిసయ్యులతో కాదు. ఆ శిష్యులు ఆయనను ఇలాగైతే ఏలియా ముందుగా ఎందుకు రావాలి అని అడిగారు. ఆయన చెప్పాడు, ఏలియా ఇదివరకే వచ్చెను, వారతని ఎరుగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. ఒకవేళ మీరు ఎవరినైనా కనుగొంటే మనము మహాశ్రమలలో ప్రవేశించినట్లయితే మొదటగా ఎత్తబొట్ట జరగాలి అని నీవు అంటావు. చూసారా? ఆ స్వరము తిరిగి నాతో, ఎత్తబొట్ట జరిగిపోయినది, అది నీవు ఎరగలేదు అని చెప్పును. ఆమేన్. నోవహు దినములలో ఉన్నట్లుగానే మనుష్య కుమారుడు రాకడ దినములలో ఉండును. అప్పుడు 8 మంది నీటి ద్వారా రక్షించబడ్డారు. నేను చేస్తున్నది సరి అయినది అని ప్రజలు కొనసాగుతూ ఉంటారు, కానీ అది ముగించబడుతుంది. ఓ దేవా, మమ్మను కనికరించండి. మనం ఎక్కడ ఉన్నామో వచ్చే కొన్ని రోజుల్లో మనం పరీక్షించుకుందాము. ఆమేన్. వాల్యూమ్ 3 43వ కీర్తన 1వ వచనం నుండి. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడము. కపటము కలిగి దౌర్జన్యము చేయవారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును
నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజే దేవుని వద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనేటువంటి వర్తమానం. పాత నిబంధనలో వర్తమానమును తెలుసుకొనుటకు వారికి 3 విధానములు ఉండెను. మొదటిది ధర్మశాస్త్రము ద్వారా, తర్వాత ఒక ప్రవక్త ద్వారా, తర్వాత కలలు కనువాని ద్వారా. ఇప్పుడు ధర్మశాస్త్రం అనగా వ్రాయబడిన లేఖనములు, అది మందస్సములో పెట్టబడి ఉండెను. అది ఆజ్ఞలో మరియు ధర్మశాస్త్రం యొక్క నియమములు. తర్వాత ఒక ప్రవక్త ప్రవచించును, మరియు కలలు కనువాడు కలలు కనును. దేవుడు ఇద్దరి ద్వారా వ్యవహరించగలడు. మీలో ఒక ఆత్మ సంబంధి అయినవాడు కానీ, లేక ఒక ప్రవక్త కానీ మీలో ఎవరైనా ఉండినేడలా ప్రభు అయిన నేను అతన్ని నన్ను కలల ద్వారా తెలియజేసుకొందును, మరియు దర్శనములతో నన్ను నేను బయలుపరుచుకొందును. అతడు చెప్పినది జరిగినెడలా అప్పుడు అతని మాట వినుడి. ఏలైనగా నేను అతనితో ఉన్నాను. అతడు చెప్పినది జరగని ఎడలా అప్పుడు అతని మాటను మీరు వినవద్దు. ఇప్పుడు ఎవరైనా ఒక కలను చెప్పినా, లేక ఒక ప్రవచనమును చెప్పినా, అది సత్యమో కాదో తెలుసుకొనుటకు ఆ ప్రవక్తను లేక కలలు కనిన వానిని ఊరిము తుమ్మిము దగ్గరకు తీసుకొని వెళ్ళెదరు. ఇప్పుడు మీలో కొందరికి ఇది కఠినముగా ఉండవచ్చును, కానీ అది వాస్తవమై ఉన్నది. ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములకు ప్రధాన యాజకుడుగానున్న అహరోనుకు ఇరుప్రక్కల 6 రాళ్ళు గల ఒక దట్టిని తన రొమ్మున కలిగి ఉండెను. అందులో పొదగబడిన ఒక్కొక్క రాయి ఒక్కో గోత్రమునకు సాదృశ్యముగా ఉన్నది. యోధా గోత్రము, గాదు గోత్రము, రూబేను గోత్రము, బెన్యామీను గోత్రము, ఇలా ప్రతి ఒక్క గోత్రమునకు ఒక జన్మరత్నముడును. అది మందిరమునందు ఉండే స్తంభమునకు వ్రేలాడే పలకలలో ఒక దానిని తగిలించబడి ఉండే కార్యమును చేయబోచున్నాడు అని ప్రవచించిన ప్రవక్తను వారు దీని ఎదుటకు తీసుకొని రావలెను. అప్పుడు అతడు తన ప్రవచనమును లేక కలను చెప్పవలెను. ఇప్పుడు ఆ కళ లేక ప్రవచనము దేవుని యొద్ద నుండి వచ్చినడలా ఆ పతకములోని రత్నములన్నీ వెలుగుచూ ప్రకాశించును. ఆ రంగులు ఒకదానితో ఒకటి మిళితమై ఒక వర్షధనుస్సును పోలిన రంగులతో అది ప్రకాశించును. ఒక సహజాతీతమైన జవాబు. చూసారా, అది నిజము. ప్రతి రాయి ఒక్కొక్క రాయితో ఏకీభవించును. ప్రతి రాయి దాని యొక్క రంగును ఇంకొక దానితో మిళితము చేస్తూ అవన్నీ దేవుని యొక్క జవాబుతో ప్రతిబింబిస్తాయి. ఆ వ్యక్తి ప్రవక్త, అతడు చెప్పినది సత్యము, లేక ఆ కళ నా ద్వారా ఇవ్వబడినది. కానీ అది స్పందించకుండా అలాగే ఉండిపోయినట్లయితే అది ఎంత నిజమైనదిగా కనిపించినను నేను దానిని లెక్క చేయను. అది తప్పు. వారు దానిని పొందుకొనలేదు. ఇది నేటి దినమునకు ఎంత అద్భుతమైన ఉదాహరణగా ఉన్నది. ఇప్పుడు ఆ పాత నిబంధన యొక్క ఊరిము తుమ్మిము గతించిపోయాయి. ఏలయనగా యాజకత్వము మార్చబడినది. ఇప్పటి ఊరిము తుమ్మిము దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమై ఉన్నది. అవునయ్యా, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినది ప్రతి మనుష్యుని మాట అబద్ధమగును గాని నా మాట సత్యము. ఒక మనుష్యుడు చెప్పినప్పుడు అది ఎంత నిజముగా అనిపించినప్పటికీ, లేక అతని కళ ఎంతో నిజమైనదిగా ఉన్నప్పటికీ, పరిశుద్ధ గ్రంథములోని ప్రతి పుస్తకము అది సత్యమని దాని మీద ప్రతిబింబించకపోయినడలా దానిని విడిచిపెట్టుము, దానిని అలాగే వదిలివేయము. ఇప్పుడు నీవు ఒక చిన్న లేఖన భావమును తీసుకొని యేసు ఫలానా కార్యము చేసెను కావున మనము కూడా అలాగే చేయవలను అని చెప్పవచ్చును. నువ్వు చెప్పాలని కోరిక దానిని ఏదైనాను వాక్యము తీసుకొని చెప్పవచ్చును. కానీ అది పూర్తిగా వాక్యానుసారముగా ఉండాలి, వాక్యముతో సమ్మతించాలి. అప్పుడు అది సత్యము, అది దేవుడు పలికిన మాట, అది ఆయన యొక్క ఊరిము మరియు తుమ్మిము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, జీవాధిపతి మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మళ్ళీ కృప చూపి
మీరు మాకు అనుగ్రహింపచేసిన నీకు అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. నిజముగా ప్రభు ఇక కుటుంబ బలిపీఠం అనే అనుదిన ధ్యానముల ద్వారా మాతో ఎంతగానో ప్రభు మాట్లాడుచున్న దేవుడవి, మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న దేవుడవు నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ కృపను మేము వేడుకుంటున్నాం. నిజముగా ప్రభు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ, కష్టమైన పరిస్థితుల్లో ప్రభా మేము ఉన్నప్పటికీ, నేనున్నప్పటికీ నిత్యముగా ప్రభా ఇక కుటుంబ బలిపీఠం అనే ప్రభా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ఎటువంటి ఆటంకము లేకుండా ప్రతి దినమునైనా ఈ రీతిగా మేము ప్రభా మీ వాక్యము చుట్టూ సమావేశమయ్యే గొప్ప కృపను, గొప్ప ధన్యతను మీరు ఇస్తున్నారు ప్రభు. ఆమెకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడమైన దేవుడమునైనా నాయన నిత్యముగా ప్రభా ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్కును బట్టి, ప్రతి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. నిత్యముగా ప్రభా రిక్కీ అనే పేరు గురించి మీరు మాట్లాడారు. నిజంగా ప్రభా పేర్లు మార్చుట అవసరమైనది నాయన. అబ్రాహాముగా మార్చిన దేవుడివి, శారైన శారాగా మార్చిన దేవుడివి ప్రభువానికి స్తోత్రములు నాయన. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చారు, గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. సౌలును పౌలుగా మార్చారు ప్రభువా. యేసయ్యానికి స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. నిజముగా ప్రభా ఆ పేరు వెనకాల ఆత్మ ఉంటుందని మాతో మాట్లాడిన దేవుడవి. అదే రీతిగా ప్రభువా గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. ప్రభువా రాబోవాడు నీవేనా, మేము మరికొన కొరకు ఎదురు చూడాలని ప్రభువా. ప్రభువా యోహాను శిష్యులను పంపిన సందర్భాన్ని మేము చూచాం. ఎన్నో కార్యాలు మీరు అక్కడ మాట్లాడారు ప్రభా. ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని మీ శిష్యులు అడిగినప్పుడు నాయన ఏలియా ఇదివరకే వచ్చారని మీరు చెప్పారు తండ్రి. గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. నిజంగా మా ప్రవక్త ద్వారా ప్రభా మీరు పలికినట్లుగా ఒకవేళ మేము ప్రభా మహాశ్రమంలో ఉండి ప్రభా నాయన ఎత్తబాటు ముందు జరగాలి కదా అంటే అది ఎప్పుడో జరిగిపోయింది అనేదాన్ని మేము వింటాం. కాబట్టి ప్రభా నిత్యముగా ప్రభా మేమెంత మాత్రము కూడా నాయన ఆ శ్రమంలో ఉండేవారం కాదు, కానీ ఎత్తబాటులో ఉండే కృప దయచేయండి. ఎత్తబాటును మేము పోగొట్టుకోనకుండా మీ కృప దయచేయండి నాయన. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. నాయన నిత్యముగా ప్రభా మీకు వర్తమానికుల ద్వారా మాతో మాట్లాడిన రీతిగా మా జీవితాలు మేము సరి చేసుకుందాము గాక. ఇంకను ప్రభా ఇంకెవరైతే మీతో సమాధాన పడకుండా ఉంటే ఈ ఉదయకాల సమయం మీద వారి జీవితాలు మీకు సమర్పించుకొని మీ వాక్యముతో ఏకీభవించుదురుగాక, మీతో సమాధాన పడుదురుగాక, మీ గొప్ప కార్యములు అనుభవించుదురుగాక. ప్రభు ఆ గొప్ప దేవుడానికి స్తోత్రములు. నిత్యముగా మాకు చాలిన దేవుడవి, సర్వశక్తి కలిగిన దేవుడవు నాయన. ఈ గడి యొక్క వాక్యాన్ని, గడి వర్తమానాన్ని మేము గ్రహించే కృప మాకు దయచేయమని, ఈ ఉదయకాల దీవెనతో మరొకసారి మీరే మమ్మల్ని నింపమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక.